సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మళ్ళీ ఇంకోసారి కోవిడ్-19 కి సంబంధించిన చర్చ స్టార్ట్ అయింది. అంటే 2019లో ఇది ఎట్లా 2 ఇయర్స్ పాటు మన వెంట ఉందో, మనం ఎంత నరకయాతన అనుభవించినో మనందరికీ తెలిసిందే. మధ్య మధ్యలో సరే వస్తోంది, ఏదో జరుగుతోంది, మళ్ళీ ఇంకోసారి కోవిడ్ వస్తోంది అనే చర్చ నడిచింది కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు. కానీ ఇప్పుడు మళ్ళా ఆసియాలో అటు హాంకాంగ్ అండ్ సింగపూర్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. అండ్ ఇది కొంచెం డేంజర్ బెల్స్ కూడా మోగిస్తోంది అనేది చర్చ. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిసిఎంబి సైంటిస్ట్ జగన్నాథం గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, కోవిడ్-19 కి సంబంధించిన చర్చ ఎప్పుడు వచ్చినా సరే మీ ఏమంటారు, మీ ఎక్స్పీరియన్స్ అనుకోండి, లేకపోతే అసలు ఈ కోవిడ్-19 ఇప్పుడు వచ్చింది, అసలు ఎట్లాంటి టైప్ ఏంటి అనేది ఎవ్రీ టైం మాట్లాడతాం సార్. అగైన్ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది సార్. సార్, ఆసియా దేశాల్లో హాంకాంగ్ అండ్ సింగపూర్ లో పెద్ద ఎత్తున కోవిడ్-19 కేసెస్ నమోదవుతున్నాయి. ఐ థింక్ మే 1st వీక్ నుంచి. వాట్ ఈస్ ద రీజన్ సార్? మళ్ళీ ఇది కోవిడ్ అనేటటువంటిది మనం లోగడ మాట్లాడుకున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడుకున్నాం. కోవిడ్కి మనం దాన్ని తాత్కాలికంగా కోవిడ్ నుంచి మనం రక్షించుకోవడం కోసం వ్యాక్సినేషన్లు తీసుకున్నాం, మాస్కులు ధరించాం. ఏంటంటే ఒక ఉపద్రవం మన దగ్గరకు వచ్చింది, దాన్ని మనం పూర్తిగా నిగ్రహించే పరిస్థితిలో మనం లేము. కానీ దాని నుంచి దూరంగా ఉండే రక్షణ పొందడం కోసం ప్రయత్నం ఎలాగా అన్నది చేస్తున్నాం. ఇది ఇంత జరిగిన తర్వాత కూడా దాని పరిస్థితి ఏంటంటే, మనం దేశవ్యాప్తంగా మోడీ గారి నేతృత్వంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేయడం, వ్యాక్సిన్లు మనం భారతదేశంలోనే తయారు చేసుకోగలగడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. వ్యాక్సిన్ కనుక మనం తయారు చేసుకుని ఉండకపోతే మనకు అసలు మన దేశానికి వ్యాక్సిన్ సప్లై చేసే దేశం ఎవరూ లేరు. మనల్ని మనమే రక్షించుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళ దేశ రక్షణ వ్యవస్థను తాకట్టు పెట్టమని అడిగారు. వ్యాక్సిన్ మాకు కావాలి అని అడిగితే, ఇక్కడ ఆత్మనిర్భర భారత్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మనని మనం స్వయం సమృద్ధి సాధించాలి అన్ని రంగాల్లోనూ అన్న ఉద్దేశంతో మన దేశంలోనే అటు పూనాలో కావచ్చు, ఇటు మన హైదరాబాద్లో కావచ్చు, అనేక వ్యాక్సిన్లు తయారు చేసి మన ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్లు పంపిణీ చేసి వాళ్ళందరినీ కోవిడ్ నుంచి రక్షించడమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎవరికైతే దీని అవసరం ఉందో వాళ్ళకు కూడా మనం వ్యాక్సిన్ పంపిణీ చేసినటువంటి ఘనత భారతదేశంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం కోవిడ్ నుంచి రక్షణ అనే ఇప్పుడు సింగపూర్లో వచ్చింది, హాంకాంగ్లో వచ్చింది, దీని పరిస్థితి ఏమిటి, ఎందుకు వచ్చింది అనేటువంటి విశ్లేషణ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చెబుతున్నటువంటి సమాధానం ఏమిటంటే, వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తగ్గింది అంటున్నారు. ఇమ్యూనిటీ తగ్గినందువల్ల వచ్చింది. ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. కేవలం ఇమ్యూనిటీయే కాదు. ఒకటి, ఈ వచ్చినటువంటి కోవిడ్ మన మధ్యలోనే ఉంది, ఎక్కడికి పోలే. ఇది ఎండమిక్గా మిగిలిపోయింది, మనకి పాండమిక్గా వచ్చింది. అనేక మందిని నానా విధాలుగా బాధ పెట్టింది. అందరూ రకరకాలటువంటి వ్యాధులతోటి వ్యాధిగ్రస్తులయ్యారు. వ్యాధిగ్రస్తులై పోస్ట్ కోవిడ్ కూడా అవస్థలు పడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా మనం పోస్ట్ కోవిడ్ బాధితులను చూస్తూనే ఉన్నాం. లాంగ్ రన్లో కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, లంగ్స్ ప్రాబ్లమ్స్ రావడం, అంటే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఇటువంటి రకమైనటువంటి సమస్యలు కొన్ని వస్తున్నాయి. అంచేత ఈ కోవిడ్ అనేటువంటిది ఏంటంటే కేవలం తాత్కాలికంగా మనం దీని నుంచి రక్షణ పొందాం కదా అని అనుకుంటే అటువంటి పరిస్థితి కాదు. ఇది ఎండమిక్గా ఉందంటే మన మధ్యలోనే ఉంది. ఎక్కడైనా చట్టుకుని ఎక్కడైనా స్పర్ట్ రావచ్చు. ఎవరైనా ఒక ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళకి, లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఇది ఒకవేళ వచ్చిందనుకోండి, మళ్ళీ అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం. ఇప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి అదే, ఇమ్యూనిటీ తగ్గి మళ్ళీ స్ప్రెడ్ అయింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. రమారమిగా 14,000 15,000 మంది కేసులు రావడము, మరణాల రేటు కూడా మునుపటి ఎలా ఉందో అదే రకంగా మరణాల రేటు ఉండడము. ఇప్పుడు వీటిల్లో కూడా మళ్ళీ వేరియంట్ రాదు అన్న గ్యారంటీ ఏం లేదు. అందుకని పరిస్థితి ఏమిటంటే, దాన్ని బట్టి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి, సింగపూర్ హాంకాంగ్లో అంటే మనకి 4 గంటల ప్రయాణం కూడా లేదు, 3 గంటల ప్రయాణం. విపరీతంగా ట్రావెల్ అటు ఇటు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి వేరియంట్ ఇది మళ్ళీ మన దగ్గరికి రాకుండా చూసుకోవడం ఒకటి, మన దగ్గర మళ్ళీ ఎక్కడా రాకుండా దీన్ని ఎక్కడికెక్కడ జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి. ఈ రకమైనటువంటి కొన్ని జాగ్రత్తలు మనం ఎంతవరకు అయితే తీసుకోగలమో అట్లా తీసుకోవడం కూడా మంచిదండి. ఇప్పుడు హాంకాంగ్, సింగపూర్ ఎందుకు? ఇది కూడా ఒక చర్చ. అంటే అందరితో పాటు వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నారు కదా సార్. వై ఓన్లీ హాంకాంగ్ అండ్ సింగపూర్ నౌ?
అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ తగ్గింది, ఆ కారణంగా వచ్చింది. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏమిటి, వాళ్ళల్లో ఇమ్యూనిటీ తగ్గితే మనలో ఇమ్యూనిటీ తగ్గదా? అదే కదా నెక్స్ట్ ప్రశ్న. వాళ్ళకి మనకి తేడా ఏమిటి? ఇప్పుడు ఇక్కడ అవును కొంత జెనెటిక్ వేరియేషన్ కూడా ఉంటుంది. మన దేశంలో మనం అంత మునుపు కూడా మాట్లాడుకున్నాం, మిగతా దేశాలతో పోలిస్తే జనరల్గా మన దేశంలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే కొంత ఇన్హైజీనిక్ కండిషన్స్లో చాలా మంది ప్రజలు ఉంటున్నారు. దానివల్ల కొంత ఇమ్యూనిటీ వీళ్ళకి మన మామూలు వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అప్పట్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు. అంటే కొంత కారణాల వల్ల ఏదైనా ఈ బ్యాక్టీరియా కాకపోతే సిమిలర్ వైరస్లు కానీ అటువంటి ఏమైనా అటాక్ అయినప్పుడు మనకి ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంది శరీరంలోనూ. అయితే కేవలం అటాక్ అయినంత మాత్రం చేత వెంటనే వ్యాధి వచ్చేస్తుందా? ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయండి. మన ఇమ్యూనిటీ కూడా ఎలా ఉంటుందంటే, ఇది వచ్చినప్పుడు మనం అటాక్ చేసినప్పుడు మనం అప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకున్నాం. ఇప్పుడు అవును మళ్ళీ ఏమడుగుతారు, ఈ వ్యాక్సిన్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది కదా, మళ్ళీ వ్యాక్సిన్ చేయించుకోవాలా? ఇప్పుడు కంగారు పడాల్సిన పని లేదు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కంగారు పడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే మనకు ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకున్నాం కాబట్టి, కొంతమందికి కోవిడ్ వ్యాధి వచ్చింది కాబట్టి, వ్యాధి వచ్చిన వాళ్ళకి కావచ్చు లేదా వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరికైనప్పటికీ కూడా శరీరంలో వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది. ఈ ఎవరికైతే ఈ కోవిడ్ అటాక్ చేసిందో వాళ్ళందరికీ అటాక్ చేసినప్పుడు ఒక రెండు రకాలైనటువంటి ఇమ్యూనిటీ, రెండు అంశాల రక్షణ వ్యవస్థ మన శరీరంలో ఉంటుందండి. 2 లేయర్స్. ఒకటి ఏంటంటే మనం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా మన శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి. లేదా కోవిడ్ అటాక్ చేసిన ఆ కోవిడ్తో యుద్ధం చేయడానికి మన శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి. దీన్ని హ్యూమరల్ రెస్పాన్స్ అంట. మన శరీరం కోవిడే కాదు ఏదో వచ్చినప్పటికీ కూడా అది మొదటి అంచె. అయితే యా మొదటి అంచెలో వచ్చిన రక్షణ వ్యవస్థ సరిగా పనిచేయలేదు అనుకోండి, ఇది కోవిడ్ ఇంతకు మునుపు వచ్చి వెళ్ళింది కాబట్టి మన శరీరంలో మెమరీ సెల్స్ అని ఉంటాయి, మెమరీ బి ఓకే సెల్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ పొరపాటున కానీ కోవిడ్ మళ్ళీ అటాక్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ మెమరీ బి సెల్స్ మళ్ళీ యాంటీబాడీస్ వెంటనే తయారు చేస్తాయి. ఆ వైరస్ పలానప్పుడు అటాక్ చేసింది, మళ్ళీ అదే వైరస్ అటాక్ చేసింది అని మనం గుర్తుండుకోగానే మన శరీరంలో ఉన్న కణాలు గుర్తుంచుకుంటాయి, ఉంచుకుని దానికి రక్షణ వ్యవస్థని దానికి సరైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తాయి. అయితే ఇది వేరియంట్ వేరే అనుకోండి, వేరే వేరియంట్ వచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్తలు అవసరం. వేరియంట్ వచ్చినప్పుడు అంత ఇమ్యూనిటీ సరిపోలేదు, ఆ ఇమ్యూనిటీ కూడా సరిపోదు అని కూడా అనుకున్న అప్పట్లో. అంటే ఇమ్యూనిటీని కూడా బైపాస్ చేసి ఇన్ఫెక్ట్ చేస్తుంది అని. ఇటువంటి అవును పరిస్థితుల్లో కోవిడ్ గురించి మనం అందుకని కోవిడ్ గురించి కంగారు పడాల్సిన అవసరం, కోవిడ్ గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది. అది ఆల్రెడీ ఎండమిక్గా ఉంది కాబట్టి మన దగ్గర రాకుండా చూసుకోవడం ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రదేశాల్లో వచ్చింది, రిపోర్ట్ అయింది, కేసు డిటెక్ట్ అయింది కాబట్టి అక్కడి నుంచి మన దగ్గరకు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు మనం సక్రమంగా చేసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా కనిపిస్తుంది. యా ఇమ్యూనిటీ పవర్ తగ్గింది అంటే అగైన్ అంతకంటే ముందు ఎట్లయితే వ్యాక్సినేషన్స్ వేయించుకున్నారో సార్, ఇప్పుడు సింగపూర్ హాంకాంగ్ కి మళ్ళీ ఇంకో వ్యాక్సినేషన్ అవసరమా? ఒకటి సార్. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ నార్మల్ అయిపోయింది సార్. అక్కడి నుంచి ఇక్కడికని కాదు, అసలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అందరికీ కూడా ఇప్పుడు ఇది స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే మళ్ళీ ఇంకో డోస్ అవసరమా? దానికి ఇప్పుడు నేను చెప్పిన సమాధానం ఆల్రెడీ ఏంటంటారండి, ఆల్రెడీ మనకి వ్యాక్సినేషన్ లోగడ తీసుకుని ఉన్నాం కాబట్టి ఆ వ్యాక్సిన్ మనం ఏదైతే తీసుకున్నామో అప్పుడు మనకి ఇమ్యూనిటీ వచ్చింది. వ్యాక్సిన్ రెండు రకాలుగా వచ్చింది. కొంతమందికి కోవిడ్ ఇన్ఫెక్ట్ చేసిన వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది. ఈ ఇమ్యూనిటీ అప్పుడు వచ్చినటువంటి హ్యూమరల్ ఇమ్యూనిటీ మొదట అంచె రక్షణ వ్యవస్థ అయినటువంటి యాంటీబాడీస్ తయారయ్యాయి. అవి తాత్కాలికంగా శరీరంలో ఉంటే కొంతకాలం అయిన తర్వాత అటు అవసరం లేదు కాబట్టి అవి పోతాయి శరీరంలోంచి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ పొరపాటున కానీ కరోనా అటాక్ చేసింది అనుకోండి, మన శరీరంలో బి సెల్స్, టీ సెల్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి, మెమరీ సెల్స్ ఉంటాయి. ఈ మెమరీ సెల్స్ పలానా కరోనా వైరస్ అటాక్ చేసింది కాబట్టి వెంటనే దానికి యాంటీబాడీస్ అవే రిలీజ్ చేస్తాయి ముందర అటాక్ చేసిన వెంటనే. అంటే రెండు రకాలుగా హ్యూమరల్ రెస్పాన్స్, యాంటీబాడీ సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్, రెండు రెస్పాన్స్ కూడా సైమల్టేనియస్గా వస్తుంది. కాబట్టి తక్షణమే కంగారు పడి ఎవరు వ్యాక్సినేషన్ కోసం పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు. కానీ మన దగ్గర వ్యాక్సిన్లు ఉండించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరికి అవసరం అవుతుంది, ఇప్పుడు ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ పీపుల్ ఉంటారు, ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, లేదా ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఇలా కొన్ని మనం చిన్నపిల్లల్లో కూడా అప్పట్లో ప్రత్యేకించి వ్యాక్సినేషన్ తయారు చేసాం, మనకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మీకు కొన్ని కంపెనీలు చిన్నపిల్లల కోసం కొన్ని వ్యాక్సిన్స్ తయారు చేసాయి. వాటిలన్నింటినీ మనం సంసిద్ధం చేసుకుని ఉండించుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఒకసారి ప్రొడక్షన్ ఆల్రెడీ వాళ్ళు స్టాండర్డైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి ఉండించారు కాబట్టి మనకి ప్రొడక్షన్ గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం త్వరితగతిని వాటిని తయారు చేసినటువంటి సంసిద్ధమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం.
కాబట్టి వాటిని రెడీగా ఉండించుకోవడము, ఇది రాకుండా మళ్ళీ మనం కాపాడుకోవడము, ఇటువంటి చర్యలు కొన్నింటిని మాత్రం తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వచ్చిన వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో, మనకి ఇతర దేశాలతో ఉన్నటువంటి ఉద్రిక్తతలు, ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఎవరు దాన్ని ప్రత్యేకించి ఇంటెన్షనల్గా స్ప్రెడ్ చేయకుండా ఉండేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి. అప్పట్లో మీకు గుర్తుందో లేదో, ఒక బ్యాచ్ ఢిల్లీ నుంచి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేశారు, ఇక్కడ స్ప్రెడ్ చేసి వెళ్ళారు. అంటే వచ్చే వాళ్ళకంటే ఎక్కువ మందిని రోగులు తయారు చేసి పోయారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి వచ్చిందా లేదా కాదు, పక్క వాళ్ళకి రప్పించడం. ఇటువంటి దురుద్దేశాలు ఉన్న వాళ్ళని మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద మనం సరైనటువంటి చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం అయితే అవసరం. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి వచ్చిన పని పక్క వాళ్ళకి రావాలన్నదే వాళ్ళ ఉద్దేశం, పక్క వాళ్ళని బాధ పెట్టాలన్నదే వాళ్ళ ఉద్దేశం. ఇటువంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళతో మనకు పొరుగు వాళ్ళు అయి ఉండొచ్చు, మన దగ్గర ఉన్న వాళ్ళు ఉండవు. వీళ్ళ పట్ల అప్రమత్తంగాను జాగ్రత్తగాను ఉండాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఏంటి వ్యాధి రావడం కంటే కూడా దీని గురించి ఆలోచన అవసరం చాలా ఇంపార్టెంట్ కనిపిస్తోంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, అవును సార్. ఇంకోటి సార్ డెల్టా వైరస్ అప్పట్లో చాలా మంది అంటే చనిపోయిన సందర్భం ఉంది సార్. డెల్టా వైరస్ వల్ల చాలా మంది చనిపోయారు. సో ఇప్పుడు వచ్చినటువంటి వైరస్, ఎస్ సార్, ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ డెల్టా వేరియంట్, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా? మరి ఇది డెల్టా వేరియంటా కాదా ఎట్లా తెలుసుకోవడం? ఎందుకంటే మరణాల సంఖ్య కూడా ఉంది అనేది కూడా ఒక వార్త వస్తుంది సార్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. మనకి ఎప్పుడైనా సరే కోవిడ్ వేరియంట్ వచ్చినప్పుడు మనం దాన్ని పూర్తి నిర్మాణాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పట్లో కూడా మనం అనుకున్నాం, కొత్త వేరియంటా పాత వేరియంట్ ఇది ఏమొచ్చింది, అది మనం పూర్తిగా దాని జీనోమ్ సీక్వెన్స్ చేస్తే కానీ మనకి తెలియదు. అంచేది ఏదైనా ఎవరెవరైతే ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో ఆ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్స్ సేకరించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఒక పక్కనే, రెండో పక్కన ఏది ఇన్ఫెక్ట్ చేసింది అనేటువంటి మన దగ్గర ఆల్రెడీ ఒక కన్సార్టియం ఫామ్ చేసాం. అప్పట్లో ఒక 10 ల్యాబొరేటరీలు దేశవ్యాప్తంగా, దేశంలో వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం దీని సర్వేలెన్స్ కోసమని, ఈ వ్యాప్తిని నిరోధించడం కోసం అని చెప్పి, దీని గురించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం కోసం అని చెప్పి ఒక 10 ల్యాబొరేటరీస్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే మనకి మన దేశంలో కూడా ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఒకవేళ పొరపాటున కనుక వస్తే వెంటనే ఆ శాంపుల్స్ని ఆ దగ్గరలో ఉన్నటువంటి ల్యాబొరేటరీస్కి ఇచ్చి దాని పూర్తి జీనోమ్ సీక్వెన్స్ని కనుక స్టడీ చేస్తే అది ఏ వేరియంట్ అన్నది తెలిసే అవకాశం ఉంటుంది. ఇది కూడా మునుపట్ల ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే మనం ఆప్టిమైజ్ చేసి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడానికి సరిపడా మనం సంసిద్ధంగా ఉన్నాం. వ్యాక్సిన్లు కూడా త్వరితగతిన తయారు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇది ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పిన దానివల్ల దానివల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ అనమాట. మన కాలమే మనం నిలబడ్డాం. అంతేకాకుండా మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, హైదరాబాదు, పూణే ఇవన్నీ మనకి వ్యాక్సినేషన్ హబ్స్. మనం విదేశాలకి వ్యాక్సిన్స్ పంపిణీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన దగ్గర టెక్నాలజీ ఉంది, అది మనం గర్వించాల్సిన విషయం. కేవలం మన హైదరాబాద్లోని ఫార్మా హబ్, ఈ బయోలాజికల్స్ తయారు చేసేటటువంటి హబ్స్ ఇవన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఆ రకంగా హైదరాబాద్ కూడా మనం వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఓన్ సిటీ. ఇది దేశానికి ప్రపంచానికి కూడా చేస్తుంది. కాబట్టి అటువంటి చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అది రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోవిడ్ వస్తే ఈ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. వ్యాక్సినేషన్ తీసుకుంటే ఉండవు, ఎందుకంటే వ్యాక్సినేషన్ కిల్డ్ వైరస్, నిర్వీర్యం చేయబడినటువంటి వైరస్. ఈ వైరస్ యాక్టివ్గా ఉన్నది శరీరంలో కేవలం కొన్ని కణాలని లోకి ప్రవేశించి ఉత్పత్తి చేయడమే కాకుండా, ఈ ACE2 రిసెప్టార్ ఎక్కడెక్కడ ఉందో ఆయా కణాల్లో కూడా ఇది ఇన్ఫెక్ట్ చేసేటటువంటి అవసరం ఉంది. కాబట్టి అప్పట్లో లంగ్స్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చూసారా, ఇది కోవిడ్ వచ్చినప్పుడు వెంటనే లేకుండా కొన్ని తర్వాత రోజులు, 4 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత కూడా కొంత ఈ అవయవాలని కొన్నిటిని అది పాడు చేసి పెడుతుంది. అది ఆ రకమైనటువంటి స్వభావం మన దగ్గర ఉంది. కాబట్టి అది రాకుండా చూసుకోవడమే చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మన అందరికీ వ్యాక్సినేషన్ ఉచితంగా ఇప్పించిన కారణం కూడా అదే. అది కనుక వస్తే మనకి ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి ఇటువంటి దూరదృష్టి ఉన్నటువంటి నాయకత్వం మనకు అవసరం. ఆ నాయకత్వం ప్రస్తుతం దేశంలో ఉంది. దానికి మనందరం కూడా సంతోషించాలి. మోడీ గారు అప్పట్లో ఇన్ని వ్యాక్సిన్లు చేయించి ఉచితంగా చేయడం వల్ల ఈవేళ మనం దేశంలో 5 ఏళ్ల తర్వాత కూడా కోవిడ్ కూడా మనం సంసిద్ధంగా ఉన్నాం. అటువంటిది వస్తే మనం నిలబడగలము, ధైర్యంగా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యంగా చెప్పుకోగలిగిన పరిస్థితిలో ఉన్నాము. ఉన్నప్పటికీ మీరున్నట్టుగా వేరియంట్స్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం ఆ పాత చేసినటువంటి దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మన దేశంలో దానికి కూడా ఒక వ్యవస్థ సంసిద్ధంగా ఉంది. ఈ కన్సోర్షియం ల్యాబొరేటరీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఎవరికైతే కోవిడ్ వచ్చిందని చెప్పి నిర్ధారణ అయిందో వాళ్ళ శాంపుల్స్ని వెంటనే డాక్టర్స్ కూడా పంపిస్తారనుకోండి, వాళ్ళు కూడా
సంసిద్ధంగానే ఉన్నారు. వాళ్ళు వచ్చినటువంటి కొత్త వేరియంట్ వచ్చింది అంటే వెంటనే దాన్ని ల్యాబొరేటరీకి పంపించి ఏ వేరియంట్ అని వెంటనే కూడా గుర్తించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి. కోవిడ్ యా వచ్చినప్పుడు పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. కోవిడ్ వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? మనకి కనీసం పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ కూడా ఏం వాడాలో కూడా తెలియదు. దాన్ని ఎలా అవును గుర్తించాలో తెలియదు. మనకి సడన్ గా అటాక్ అయింది ఒక వైరస్, అది ఏ వైరస్సో తెలియదు. దాని లక్షణాలు తెలుస్తున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం లాక్డౌన్ పెట్టుకుని స్ప్రెడ్ ఆఫ్ చేసి దీని మీద పూర్తి క్షుణ్ణంగా పరిశోధనలు చేసి మన సిసిఎంబి, సిడిఎఫ్డి ఇలాంటి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఎన్ఐవి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇలా పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్ అన్నీ కూడా దీని మీద పనిచేసి దానికి కావాల్సిన పూర్తి క్షుణ్ణంగా దాని బయాలజీని అర్థం చేసుకుని అప్పటికప్పుడు మనకి డిటెక్షన్ కిట్స్ దాన్ని గుర్తించడంలాగా అంత సమస్యల్లోంచి మనం ప్రస్తుతం ఎటువంటిది వచ్చినప్పటికీ కూడా సంసిద్ధంగా ఉన్నాము. కంగారు పడాల్సిన పని లేదు. కానీ జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు అన్నట్టుగా వేరియంట్ అనేటువంటిది ఎప్పటికీ కూడా డేంజరసే. అది ఏ వేరియంట్ వచ్చింది అనేటువంటిది ఇప్పుడు డెల్టా వేరియంట్ ఇంత ముందు వచ్చిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు మనకి ప్రాబ్లం. ఇప్పుడు ఉన్న ఒమేగా వేరియంట్ వచ్చిన తర్వాత ఒమేగా వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే మైల్డ్ అయినప్పటికీ కూడా ఒమేగా వేరియంట్ నుంచి మళ్ళీ వేరే వేరియంట్ రాదా, వేరే ఎక్కువ ప్యాథోజెనిసిటీ ఉన్న వేరియస్ అంటే ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఇంచేత ఈ వైరస్ అనేటువంటిది తన్ని తాను పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది మన శరీరంలో. ఇది ఒక పరాన్నజీవి కాబట్టి ఆ పెంచుకునేటువంటి క్రమంలో అది మన శరీరంలో మన శరీర కణాల కంటే దాని కణాలను పెంచుకుంటూ బతకాలి. అందుకని వేరియేషన్స్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. మ్యూటేషన్స్ అంటారు, ఈ మ్యూటేషన్స్ వస్తాయి వాటిలో. మ్యూటేషన్స్ ఈ పరివర్తనాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా అది మరింక ప్యాథోజెనిక్ వేరియంట్ కూడా అవుతుంది. ప్యాథోజెనిక్ వేరియంట్ అంటే మనకి ప్రభావం వస్తుంది. అప్పుడు దానికి మార్చాల్సినటువంటి వైద్య విధానం మార్చాల్సి వస్తుంది. దానికి ఏం చేయాలో వేరేగా డాక్టర్లు కూడా వేరేగా దానికి ఆలోచించి సరైనటువంటి వైద్య విధానాలు అవలంబించాల్సి వస్తుంది. వ్యాక్సినేషన్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఇలా రకరకాలైనటువంటి ఉంటాయి. కాబట్టి మనకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇప్పుడు మనకి ఎక్కడైనా అక్కడ వచ్చినటువంటి వేరియంట్లు వాటిని కూడా సేకరించి మనం చేర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు సింగపూర్ అక్కడ ఉన్నప్పుడు కూడా మీరు అన్నట్టుగా ఎవరైనా ప్రయాణికులు వచ్చినప్పుడు పట్టుకోవచ్చు, లేదా అక్కడి నుంచి కూడా శాంపుల్స్ తెప్పించుకుని అసలు ఏమిటి అన్నది పరిశీలించడం, ప్రివెంటివ్గా ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం అటువంటివి కూడా కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు మనం అన్న అభిప్రాయం అయితే ఉంది. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి, అప్పటికప్పుడే ఎండ, అప్పుడప్పుడే వర్షం పడుతోంది, భారీ వర్షాలు కురుస్తున్నాయి సార్. అగైన్ సీజన్ అంటే ఫ్లక్చువేటింగ్ సీజన్ కాబట్టి చాలా మందికి అగైన్ ఫీవర్స్ అని, కోల్డ్ అని, ఇట్లా దగ్గని, ఇట్లాంటివి వెరీ కామన్ అయిపోయింది సార్ ఈ 1 వీక్ 10 డేస్ నుంచి. అగైన్ ఇప్పుడు కోవిడ్ వార్తలు వచ్చాయి కాబట్టి భయపడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఎట్లా తెలుసుకోవడం ఏంటి, ఏం చెక్ చేసుకోవాలి, అసలు మన దగ్గర COVID-19 కిట్ అందుబాటులో ఉందా, అంటే చెక్ చేసుకోవడానికి అందుబాటులో ఉందా, ఇదన్నీ కూడా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు యాక్చువల్గా అప్పట్లో మనకి ఈ కిట్స్ అంటే కోవిడ్ టెస్ట్ చేసుకునేటువంటి కిట్స్ మనకి ఈ ఔషధాలు అమ్మేటటువంటి చోట కూడా ప్రతి చోట కూడా వాళ్ళు కిట్స్ అమ్మారు. ఏది మనం సొంతంగా కూడా చేసుకోవచ్చు, అలా అంత ఈజీగా ఉండేటువంటి కిట్స్ తయారయ్యాయి. యాంటీబాడీ టెస్టులు చేసుకునేటందుకు కొన్ని కిట్స్ ఇచ్చారు. అది కలర్ టెస్ట్ వచ్చిందనుకోండి కోవిడ్ వచ్చినట్టు లెక్క. అది వచ్చిందని తెలిసిందనుకోండి అంటే వెంటనే కంగారు పడిపోయి ఆసుపత్రికి వెళ్ళి చేసుకునే పరిస్థితి ఒకటి. కిట్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా కిట్స్ కూడా కొంత సంసిద్ధత చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ పాయింట్ మీరు రైజ్ చేసిన పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చేసినటువంటి అప్రమత్తంగా చేసి పెట్టుకున్నాము. ఆ కిట్స్ ఎక్కువ కాలం కొన్ని నిల్వ ఉంటాయి, కొన్ని నిల్వ ఉండవు. కాబట్టి కొన్ని ఫ్రెష్గా కిట్స్ తయారు చేసి కూడా పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈజీగా టెస్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అటువంటి కిట్స్ కూడా కొన్ని అందుబాటులో ఉండిస్తే, ఒకవేళ ఇది మీరు అన్నట్టుగా అది ఇన్ఫ్లుయెన్జా వల్ల వచ్చిందా, కేవలం మామూలు జ్వరమా, లేదా కోవిడ్ మూలంగా వచ్చిన జ్వరమా, ఈ డిస్టింగ్విష్ చేయడానికి ఖచ్చితంగా ఇటువంటి కిట్స్ కూడా అందుబాటులో పెట్టుకుంటే చాలా అవసరం. ఇది మంచి పాయింట్. సార్ లాస్ట్లీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ ఒకవేళ మనకి దూరంగా ఉండడం అంటే 2 గజాల దూరంలో ఉండడం ఇవన్నీ మామూలు. అయితే ప్రస్తుతం అంత ఉధృతం లేకపోయినా మాస్క్ ధరించడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏది వచ్చిందో తెలియదు. మనకు వాతావరణ పరిస్థితులు ఎరాటిక్గా ఉన్నాయి. ఈ ఎరాటిక్గా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో విష జ్వరాలు వస్తున్నాయా, మామూలు జ్వరాలు వస్తున్నాయా, వైరల్ జ్వరాలు వస్తున్నాయా, లేకపోతే వేరే దోమకాటు ద్వారా జ్వరాలు వస్తున్నాయా, ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది ఈ అనుమానం ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. కాబట్టి మనం మాస్క్ ధరించడం వల్ల చాలా మటుకు వీటిని ఆపు చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటాం, ప్రివెంట్ చేయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మాస్క్ ధరించడము, కొంత దూరాన్ని పాటిస్తూ ఉండడం, ఇటువంటివి చేస్తూ ఉండొచ్చు. ప్రస్తుతం అయితే మన దేశంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లేదు. కానీ
ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రదేశాల నుంచి ఇక్కడికి రాదు అని చెప్పే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అవును. మనం కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది. కిట్స్ మీరు అన్నట్టుగా డిటెక్షన్ కిట్స్ తయారు చేసి కనుక మనకి అవైలబుల్గా పెట్టుకుంటే అది అందరికీ సులభతరంగా ఉంటుంది, వెంటనే డిటెక్ట్ చేయడానికి అవకాశంగా ఉంటుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం.